నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. అమరావతికి చట్టబద్ధత, కేంద్రానికి ఏపీ అసెంబ్లీ తీర్మానం. చట్టబద్ధతో ఇక తిరుగుండదన్న సీఎం చంద్రబాబు. విజయనగరంలో ముమ్మరంగా ప్రజా దర్బార్, సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. రామచంద్రంలో వైభవంగా శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం, కిక్కిరిసిన భక్త జనం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ, సీనియర్ నటి రమప్రభ, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎస్ఎస్ జవహర్ మరియు టీడీపీ ఎమ్మెల్సీ కావలి భీష్మ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రముఖులు తెలిపారు. కమిషన్ పనిచేస్తా ఉంది. ఈ కమిషన్ విస్తృతంగా పర్యటించి ఎక్కడైతే అట్రాసిటీస్ కానీ, భూ కబ్జాలు కానీ, ల్యాండ్ కానీ, లేదంటే సర్వీస్ మ్యాటర్స్ లో కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా బాధ్యతతో చూసి బాధితులకు అండగా ఉండే విధంగా ఈ పనిచేస్తా ఉన్న సందర్భంలో స్వామివారిని కూడా దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆయన ఆశీస్సులు కోరటం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అయితే నిన్న శ్రీరామనవమి ఒకటి, తర్వాత ఈ రోజు నా చిన్న కొడుకు మొదటి పుట్టినరోజు. స్వామివారి ఆశీర్వాదం మా పిల్లల మీద, కుటుంబం మీద, రాష్ట్రం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం అయితే జరిగింది. ఎప్పటిలాగే అయితే ఈ సంవత్సరం నుంచి ఏమనుకున్నామంటే మా కుటుంబ సభ్యులందరూ డొనేషన్ ఒకటి ఇవ్వాలి కంపల్సరీగా ప్రతిసారి పిల్లల బర్త్డే కన్నా అనుకున్నాము. నేను అందరికీ చెప్తున్నానండి, వేరే వేరే బర్త్డేస్ అంటే ఎలాగో చేసుకుంటాం కానీ, వేరే రకాలుగా బర్త్డే చేసుకుంటాం కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకొని ఒక టెంపుల్ కి వెళ్ళి అక్కడ డొనేషన్ ఇస్తే అది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ. సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును యథావిధిగా ఏర్పాటు చేయాలని సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యురాలు దేవరత్న మాట్లాడారు. గతంలో తమకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 6 నెలల కిందట ప్రత్యామ్నాయ జోన్లు ఏర్పాటు చేస్తామన్న అధికారులు మాటలు నమ్మి షాపులు ఖాళీ చేశామని, కానీ నేటికి ఆ దిశగా అడుగులు పడలేదని వాపోయారు. రోజువారీ వచ్చే అంతంత మాత్రం ఆదాయంతోనే జీవిస్తున్నామని, జీవీఎంసీ ఉన్నపలంగా మా షాపులను తొలగించి తమ జీవనాధారంపై దెబ్బ కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పోవడంతో కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేక, కుటుంబాలు పోషించలేక ఆకలితో అనుమతిస్తున్నామని, అయినా అధికారులు పాలకులకు పట్టడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు దగ్గర 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము. మేము షాపులు తీసేస్తాము అమ్మా, మీరు మాకు షాపులు మీకు త్వరలోనే ఇస్తాము,
మీకు ఏమి ఇబ్బందులు లేవు, మీరు ఎలాగైతే మీరు యథ ప్రకారం తీసామో అలాగే మీకు ఇస్తాం కంటైనర్లో కట్టని చెప్పి మా షాపులు తీశారు సార్. మాకు బతకడానికి కూడా మాకు దారి లేకపోతే ఇంకెలా సార్ చెప్పండి. మాకంటూ మేము కష్టపడి రోడ్డు ఎక్కి మేము కష్టపడినా కూడా మాకు దినాలు తీరలేదు సార్. మేము ఈరోజు ఆటో వేసుకొని ఈ ప్రభుత్వం వచ్చి ఏడ్ చేసింది సార్. ప్రభుత్వం అన్నారు మేము గెలిపించాము, మేము చేసాము. ఏ ప్రభుత్వం సార్ మాకు చెప్పి ముందు ఫస్ట్ ప్రభుత్వం ఉంటాడు సార్. 4 సంవత్సరాలు 4 సార్లు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు సార్. ఈ ప్రభుత్వం వచ్చి మాకు చేయక మాకు లెటర్లు కూడా ఇవ్వకట మా షాపులు మొత్తం గల్లా బిల్ల చేసి ఉన్నారు లేని అందరు కడుపులు కొట్టారు సార్. మీరు ఈరోజు మాకు షాపులు ఇవ్వకపోతే ఇక్కడే మేము ధర్నాలు చేసి మేము ఇక్కడే చచ్చిపోతాం సార్. ఏడు సార్ చంద్రబాబు నాయుడు ఏది సారు, ఏది పవన్ కళ్యాణ్ ఏడు సారు, ఎక్కడున్నారు? మమ్మల్ని గెలిపించండి అన్నారే. మాకు ఆ ప్రభుత్వం ఉంటప్పుడే మాకు తినడానికి తిండికి ఆ పేద సాధ ఆడవాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడ్ చేసింది సార్. ఆటో వాళ్ళకి పేదలు కడుపులు కొట్టి తర్వాత రోడ్డు మీద వ్యాపారాలు చేసుకొని మాకంటూ మేము కష్టపడినా కూడా మాకు దినాలు తీరలేదు. మేము నైట్ పుట్టుకోట్లోనూ మేము ఏదో వ్యాపారాలు చేసుకొని చిన్న షాపులు ఏదో చేసుకొని చేస్తున్నాం. మాకు కంటైనర్లో కాదు, మాకు ముందు ఇచ్చినట్టుగా ఇవ్వండి, కంటైనర్ ఇస్తేప్పుడు మేము తీస్తాం. ప్రజా దర్బార్లో వచ్చే వినతులను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజపతిరాజు స్పష్టం చేశారు. వాజీ1తో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రధానంగా కొత్త పింఛన్లు, రెవెన్యూ, విద్యుత్, రహదారుల సమస్యలపై వినతులు వచ్చాయన్నారు. వీటిపై ఇప్పటికే అధికారులతో చర్చించి రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేశామన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అంతరాయం లేకుండా సబ్స్టేషన్ను ముందస్తుగానే ట్రాన్స్ఫర్లను సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా పట్టణాభివృద్ధి విస్తీర్ణం దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సమస్య తలెత్తకుండా కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు. 2వ విడత పెన్షన్ విడుదల అయినప్పుడు అర్హులైన లబ్ధిదారులు అందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. సో ఆ కొత్త పెన్షన్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా ఒకటేసారి పరిష్కారం అవుతాయి. అదేవిధంగా డ్రైన్స్, రోడ్స్ ఇటువంటివి మనం ఫేజ్ వైజ్ చేస్తూ ఉన్నాం. బికాస్ మొత్తం విజయనగరం ఇంత ఏరియాలో డ్రైన్స్ అండ్ రోడ్స్ లేకపోతే కొలాయిలు ఇటువంటివన్నీ ప్రతిసారి వస్తూ ఉంటాయి. అయితే లైటింగ్ ఇటువంటివన్నీ మనం వీలైనంత వరకు పరిష్కారం చేస్తున్నాం. లేకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైతే నెక్స్ట్ ఫండ్ వస్తుందో దాంట్లో మనం పెడతామన్నమాట. అలాగా ల్యాండ్ సమస్యలు అయితే మీకు తెలిసింది, అది ఒక లాంగ్ టర్మ్ పెండింగ్ ఇష్యూ. అలాగే మనం 8 విలేజెస్ కూడా రీసర్వే గత గవర్నమెంట్ చేసినప్పుడు ఆ 8 విలేజెస్ని కరెక్షన్ ఆఫ్ రీసర్వే అనేది మనం తెచ్చుకోవటం, అది ఒక పెద్ద సమస్య తీర్చటంగా ఆ విధంగా మనం ఆ సమస్యలను మనం తీరుస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది మొదలు జిల్లా కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ, జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 2 నాటికి ఈ దీక్షలను 5 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు జగదాంబ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలి. స్టీల్ ప్లాంట్ ను యథావిధిగా కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష కార్మిక సంఘ నేతలు తీర్మానించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, సిఎఫ్ఐటియు జిల్లా అధిష్టాలు కె లక్ష్మి మాట్లాడారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ ఆలోచన పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు 1వ తారీఖుని బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నాము. 2వ తారీఖుని ఏప్రిల్ 2వ తారీఖుని మేము పెద్ద ఎత్తున మేము ఈ ఒక 5 సంవత్సరాలు పూర్తి అయింది కాబట్టి మేము పోరాటాలు చేయడానికి అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున మా ఒక జేఏసీ తరఫున మేము అందరం కూడా పార్టిసిపేషన్ చేసి వీటిపైన ఆ టెంట్ని అలాగే ఉంచాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ 35 మంది ప్రాణత్యాగం చేసి 25 ఎకరాలు 1000 ఎకరాలు దారదత్తం చేసి మా కాబోయే బిడ్డల కోసం మేము ప్రాణత్యాగం చేసి భూమి త్యాగం చేశాము. ఊరికినే రాలేదండి మాది. ఇన్ని సంవత్సరాలుగా కూడా మేము స్టీల్ ప్లాంట్ని ప్రాణంగా చూసుకుంటున్నాము. ఇప్పుడు ఏది లేకుండా అక్కడ ఓపెన్ చేస్తున్నారండి. అక్కడ విట్రల్ కంపెనీగా 1,35 కోట్లు పెట్టారు. కానీ మన స్టీల్ ప్లాంట్ గనులు లేవు. 2,000 మందిని కార్మికుల్ని ఆటస్థంగా తొలగించారు. దానివల్ల జీతాలు కూడా లేవు. మాకు ఉన్న గనులు మాకు కావాలి. మా స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకోవాలి. జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక ప్రజా సంఘాలు కలిపి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష ఏర్పాటు చేసి రేపు ఏప్రిల్ 2వ తేదీ నాటికి 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 5 సంవత్సరాల కార్మిక ప్రజా సంఘాల సుదీర్ఘ పోరాట ఫలితంగా 1 సంవత్సరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని
అమ్మేయాలి, ప్రైవేటీకరించాలని చెప్పినటువంటి కుట్రతో ఉన్న మోడీ ప్రభుత్వం మెల్ల ఉంచి 5 ఏళ్ళు అవుతున్నా కానీ 1% అంటే 1% కూడా వాటాలు అమ్మకుండా ఈ పోరాటం ఆపింది. కార్మిక ప్రజా సంఘాల విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పని జేఏసీ భావిస్తూ ఉంది. ఈ విజయంలో భాగస్వామైనటువంటి విశాఖ జిల్లా కార్మిక వర్గానికి కూడా జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించడం, కార్మికుల తాలూకా ప్రధాన సమస్యలు పరిష్కారం చేయడం, నిర్వాసులకు ఉద్యోగాలు కల్పించడం, ప్లాంట్ని పూర్తి ఉత్పత్తి సామర్థ్యం నడిపించే విధంగా 10,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం వంటి ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం జరిగే పోరాటంలో కూడా విశాఖ జిల్లా ప్రజానీకం కార్మిక వర్గం భాగస్వాములు కావాలని చెప్పని జేఏసీ తరఫున మేము ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ బాలస్వామి పిలుపునిచ్చారు. ఈ రోజు స్థానిక కాటవీధి బాలుర వసతి గృహం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడికి చేరుకున్న కమిషనర్ బాలస్వామి ముందుగా వసతి గృహం పరిసరాలను పరిశీలించారు. వంటగదిని, వంట పాత్రలను గమనించారు. హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎరువు తయారీ గుంత వద్దకు చేరుకొని బుట్టలతో తడి చెత్తలను పారబోశారు. అలాగే మెప్మాపీడి చిట్టిరాజు అధికారులు హాస్టల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో హాస్టల్ వార్డెన్ సింహాచలంకు తడి, పొడి చెత్త బుట్టలను అందజేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞతో చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో దార్శనికతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రతి చోట ప్రతిరోజు మనం అందరం కూడా సమిష్టిగా చేయాల్సిన కార్యక్రమం. ఇది ఎక్కడా కూడా పారిశుద్ధ్య లోపం అనేది కనపడకూడదు. ముఖ్యంగా పారిశుద్ధ్యం అన్నది మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి, వ్యక్తిగతంగాను, అలాగే మన ఇంటి నుంచి, మన ఇంటి పరిసర ప్రాంతాలు ఇవన్నీ పరిశుభ్రంగా ఉంటే ఖచ్చితంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఈ చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలు కూడా మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, ఈ మూడింటిని మనం సెపరేట్ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక 50% అచీవ్మెంట్ అయినట్టే. ఆ తర్వాత తడి చెత్త నుంచి మనం కంపోస్ట్ కింద తయారు చేసుకుని, అంటే సేంద్రియ ఎరువును ఉపయోగించుకుని మన ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా మన కాయగూరలు అవి పండించుకుంటే దాన్ని అక్కడ ఉపయోగించుకుంటే మనకి ఆర్గానిక్ కాయగూరలు కానీ ఇవన్నీ కూడా దొరికితే ఆరోగ్యవంతమైన ఉండే అవకాశం ఉంటుంది. నెలలో ఒక రోజును కంప్లీట్గా కేటాయించిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నడుస్తూ ఉన్న ప్రోగ్రాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో ప్రతి నెల ఒక జిల్లాలో ఒక కాన్సెప్ట్తో. ఈసారి కాన్సెప్ట్ ఏంటి? ఇన్స్టిట్యూషన్లో జీరో వేస్ట్ మెయింటైన్ చేయడం. ఇన్స్టిట్యూషన్ అంటే అది కుటుంబంలో కూడా మనం ఫీల్ అయితే అదొక చిన్న స్థాయి యూనిట్. అందువల్లనే మెప్మా సిబ్బందికి కానీ, మెప్మాలో ఉన్న మెంబర్స్ కానీ, ఇతర గృహిణులకు కానీ చెప్తున్నది ఏంటి అంటే ఖచ్చితంగా జీరో వేస్ట్ మెయింటైన్ చేయమని. జీరో వేస్ట్ మెయింటైన్ చేయడం అంటే చాలామంది అర్థాలు రకరకాలుగా చెప్పుకుంటారు. జీరో వేస్ట్ అంటే మన దగ్గర చెత్త లేకుండా ఉంచడం, మన ఇంట్లో ఉన్న చెత్తని వీధిలోనో లేకపోతే గోడ పక్కన పోసినా కానీ మన ఏరియా వరకు జీరో వేస్టే. ఇట్లాంటి అర్థాలు కాదు. జీరో వేస్ట్ అంటే మన ఇంట్లో తయారైన చెత్త మనమే తడి చెత్తగా, పొడి చెత్తగా విభజించుకొని డిస్పోజల్ కూడా మనమే చేస్తే అది జీరో వేస్ట్. గజత్నాల్లో పంచాయతీరాజ్ కార్యాలయంలో
1,20,000 రూపాయలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు పంచాయతీరాజ్ శాఖ జేఈ పల్లి గౌతమ్ నాయుడు మరియు వర్క్ ఇన్స్పెక్టర్ పెద్దిరెడ్ల సంతోష్ పట్టుపడ్డారు. మెంటాడి గ్రామంలో సీసీ రోడ్లకు సంబంధించి సర్పంచ్ రాంబాబు వద్ద నుంచి 1,50,000 రూపాయలు డిమాండ్ చేయగా 1,20,000కు బేరం కుదుర్చుకొని 1,20,000 డబ్బు తీసుకుంటుండగా నిందితులు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు నిందితుల నుంచి ఫింగర్ ప్రింట్స్ ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. తమ గిరిజన గ్రామాలకు రోడ్లు వేసి పడుతున్న ఇబ్బందుల నుండి విముక్తి కలిగించాలని అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లాల ఆదివాసీలు డోలీ మోతలకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మండు టెండర్లో తలపై ఆకుల టోపీలా ధరించి రోడ్లు, అంత్యోదయ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం ఆందోళన పెట్టారు. అనంతరం జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద సర్వసభ్య సమావేశం జరుగుతున్న జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతోనే మధ్యలోనే వెనక్కి తిరిగి జీవీఎంసీ పార్కుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ ఎక్కడో మారుమూల కొండ నడుమ ఎలాంటి సదుపాయాలు లేక దుర్భర జీవితం గడుపుతున్న తమ ఇబ్బందుల గురించి పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం నడక మార్గం కూడా లేకపోవడం వల్ల డోలీమోతులు గుర్రాలపైన అతి కష్టం మీద జీవనం వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తమకు సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సార్ నా పేరు, మా ఊరి పేరు నీలబంద. మేము ఇక్కడికి రోడ్ల గురించి భలే ఇబ్బంది అయిపోతున్నాం. కష్టాలకి సుఖాలకి కూడా గర్భిణీ వారు కూడా ఇబ్బంది డోలు మూతలతో తీసుకువెళ్తున్నాము. మేము ఘాటి రోడ్డు లేదు, నడచడం కిలోమీటర్ అంత దూరం మేము నడచడం సంతలు చేయంగా కూరగాయలకు వెళ్ళడం కూడా మాకు ఇబ్బంది సార్. మాకు ఎవరు కూడా కనుకరించలేదు సార్. మాకు అంత బాధలతో మేము ఎవరు కూడా మాకు సాయం చేయలేదు. కాని కర్మాలతో తిరుగుతున్నాము మేము కొండలు పెండాలు. మేము అంబులెన్స్కి మొయ్యడం, డోలు మూతలతోనే మొయ్యడము, తీసుకురావడము అలాగ మేము తిరుగుతున్నాం సారు. స్కూల్ దగ్గర బడి పిల్లలకి మోసిన తల్లిదండ్రులు భుజం కాడ దిగబెట్టడము, అడవికి భయోమి ఒకడు ఇద్దరు తిరగడంకి రోడ్డు అంతే కదా సార్. మాకు ఎవరు కూడా కనుకరించలేదు. మాది జిరుగుల గ్రామము, సీమలపాడు పంచాయతీ, మా రాయకాంత మండలము, అనకాపల్లి జిల్లా. మాకు సమస్య ఏంటైతే రోడ్డు కావాలని ఇక్కడికి వచ్చినాము. గత సంవత్సరాలు ప్రభుత్వాలు కూడా మరి మాకు రోడ్డు ఇస్తామని 2,10,00,000కి రోడ్డు శాంక్షన్ అయింది. పసులుబంద గ్రామంకి, జిరుగుల గ్రామంకి. రోడ్డు లేక మేము డోలు మూతలు వేసుకొని మేము ప్రతిరోజు కూడా రావాల్సి వస్తుంది. బియ్యంకైనా సరే, మరి హాస్పిటల్కి పిల్లలకి తీసుకెళ్లాలన్నా సరే డోలు మూత మోయాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి గత రోజుల్లో కూడా మరి చాలామంది జ్వరాలతో, జబ్బులతో చనిపోయిన వారు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్పందించి రోడ్డు సదుపాయాలను కల్పించాలని, మంచినీళ్ళు కూడా మాకు సదుపాయం లేదు, కల్పించాలని కోరుతున్నాం. ఈరోజు ప్రధానంగా రోడ్లు అనేది గత 20 సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రోడ్లకి పల్లెబాట, అడవి తల్లి బాట పెట్టి కొన్ని రోడ్లు అవుతున్నాయి. కానీ అదే రోడ్లలో ఏదైతే ఉన్నదంటే మెట్టపాలెం, దాసర తోట రోడ్డుకి శంకుస్థాపన చేసి 11 నెలలు అయింది. రోడ్డు పనులు ప్రారంభించమంటే కాంట్రాక్ట్ 20 రోడ్లు వేయడం వల్ల మేము తర్వాత వేస్తామండి చెప్పుతున్నారు. అందుకోసం రోడ్లు తక్షణం వేయాలని చెప్పి కోరుతున్నాం. రావకత్త మండలం సంబంధించింది కానీ భీమాడిలు కానీ రోలుగుంట మండలాల్లో కొండ శిఖరంలో ఉంటుంది పీటీజీ కోంది గ్రామాలు ఉన్నాయి. ఈరోజు గుర్రాల మీదే ఈరోజు వెళ్ళే పరిస్థితి. నీళ్ళు తెచ్చుకోవాలన్నా గుర్రం ఉపయోగించాలా, రెండోది వ్యవసాయ పంటలో పండించి మార్కెట్లో తీసుకెళ్ళాలంటే గుర్రాలు తెచ్చుకోవాలా. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్లు వేయాలని చెప్పి చెప్పడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. నగరంలోని ఎస్విఎన్ నగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో హనుమత లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర ప్రభువు తిరువిధి ఉత్సవం, శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగిందని శ్రీనివాస సేవా సంఘం ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఉత్సవాలు విజయవంతం జరిగాయని అన్నారు. ఉత్సవాలు విజయవంతం చేసినందుకు భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 26న ప్రజ్ఞా సంస్థ విద్యార్థులతో రామాయణ ఘట్టాలపై నృత్య రూపకం కార్యక్రమాన్ని 27న సీతారామ కళ్యాణం చేయడం జరిగిందని అన్నారు.
ఉగాది 19వ తేదీ నుంచి ఈ రోజు వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరిగాయి. 19వ తారీఖు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు ఈరోజు పట్టాభిషేకంతో పూర్తయింది. ముఖ్యంగా ఈ 9 రోజులు వసంత నవరాత్రుల్లో విశేషమైనటువంటి పారాయణ అంటే సుందరకాండ పారాయణలు మరియు హవనము, సంక్షేప రామాయణము సామూహికంగా భక్తులచే చేయించాము. అలాగనే ప్రతిరోజు ఈ రామాయణ విషయం మీద వైభవం గురించి ఒక ఘట్టాన్ని తీసుకొని ఒక 2-3 రోజులు జ్ఞానేశ్వర కళ్యాణ్ గారి చేత అనుగ్రహ భాషణం అయింది. అలాగనే రోజున 6 గంటలకి చాలా వైభవంగా భవ్యంగా సుసంపన్నంగా మన శ్రీరామ కళ్యాణ మహోత్సవం చేసుకున్నాం. అలాగనే ఈరోజు పట్టాభిషేకంతో కూడా జరిగింది. ఈరోజు 9 గంటల నుంచి 11:30 వరకు. ఈ 9 రోజులు విశేషంగా భక్త మహాశైలందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ ద్వారా భక్త జనాభాకి శ్రీనివాస సేవా సంఘం తరపున కృతజ్ఞతాపూర్వక అభినందన తెలుపుకుంటున్నాం. విద్యార్థులు తల్లిదండ్రులు మభ్యపెట్టి బలవంతంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ నాగభూషణం డిమాండ్ చేశారు. ఈ మేరకు అలీపురం సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్లేస్మెంట్ పేరుతో మభ్యపెట్టి తల్లిదండ్రులు విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం పొందాలని డిగ్రీ జాయిన్ అయ్యే విద్యార్థులు లక్ష్యంగా చేసుకుని వారి దగ్గర నుంచి ప్రభుత్వ యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు కన్నా రెట్టింపు ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ విద్యా సంస్థలు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 35 పైచిలుగ్గా ఉన్నాయి. ఈ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ ఉన్నత విద్య చదవాలి, ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులను ఈ కాకినాడ ఆదిత్య విద్యా సంస్థ లక్ష్యంగా చేసుకొని వాళ్ళకు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మభ్యపెట్టి కార్పొరేట్ స్టైల్లో 100% జాబ్ గ్యారంటీ ప్లేస్మెంట్ మంచి దగ్గర వస్తుందని చెప్పేసి విద్యార్థులను మోసం చేసి జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు నిర్ణయించిన గరిష్ట ఫీజు 18,000 రూపాయలు మాత్రమే. కానీ ఈ కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయలు కొల్లగొడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో నుండి విద్యాశాఖ అధికారులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కాకినాడ ఆదిత్య విద్య కార్పొరేట్ విద్యా సంస్థ చేసిన దోపిడీ కనిపించడం లేదా? ఈ విద్యార్థులు ఏదైతే దోపిడీకి గురి అవుతున్నారో, ఉద్యోగం వస్తుందని ఆశతో జాయిన్ అవుతూ ఉన్నారో, వీళ్ళు రోడ్డును పడుతూ ఉన్నారో, వీళ్ళకి అండగా ఏఐఎస్ఎఫ్ ఉంది, వీళ్ళ పక్షాన పోరాడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల పైన చర్యలు తీసుకునే వరకు ఏఐఎస్ఎఫ్గా పోరాటాలు కొనసాగిస్తాం. ఈ పోరాటంలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. నగరంలోని గుంటూరు వారి వీధి బృందావన అపార్ట్మెంట్ లో గణపతి రాధాకృష్ణ సమేత షిరిడి సాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంఘం అధ్యక్షులు కార్యదర్శులు ఎంపీజీ ఈశ్వరరావు, ఎస్కేఎం భాషలు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని రకాల పండుగలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్ర, రాకేష్, రమణ, బద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బృందావన అపార్ట్మెంట్లో సీతారామ కళ్యాణం జరిగింది. నిన్న సుమారు 300 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే మతాలు కులాలు లేకుండా అన్ని విధాల అందరూ సహకరించి ఈ పండుగ చేసుకుంటున్నాం. అలాగే మా బృందావన అపార్ట్మెంట్లో అన్ని మతస్థులు ఉన్నారు. అందరూ కలిసి సుమారు 9 నెలలు అయింది టెంపుల్, రాధాకృష్ణ టెంపుల్ కట్టి. అప్పటి నుంచి మంచకొండ అప్పలరాజు గారు, శ్రీరామ్ గారు పేరు మీద అన్నదానం ప్రతిరోజు 50 మందికి జరుగుతుంది. ఆయన ఆరోగ్యాలు ఉండాలని బృందావన కుటుంబం అందరూ సహకరించి అన్ని విధాలా కూడాను ఈ బృందావన అపార్ట్మెంటు అంటే ఒక ప్రత్యేకత ఇదిగా తయారైపోయింది విజయనగరంలో. ఇక్కడ మా ప్రాంగణంలో దేవాలయం నిర్మించడం జరిగింది. సుమారు 9 నెలలు అయింది. శ్రీ గణపతి రాధాకృష్ణ సమేత షిరిడి బాబా ఆలయ మందిరం నిర్మించారు. దాని దాతలు మంచుకొండ అప్పలరాజు గారు కొడుకు పేరు మీద నిర్మించారు. మాకు ఆయన అప్పచెప్పారు. అక్కడి నుంచి కూడా క్రమం తప్పకుండా మా పోయినసారి దుర్గా పూజ, అలాగే వినాయక చవితి, ఈరోజు
శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించాం. దీనికి సుమారు 300 మంది భక్తులు ఇచ్చేశారు. అలాగే అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. విశాలాక్షి నగర్ పోలీస్ క్వార్టర్ సమీప బీవీకే కళాశాలలో హరిత సగం అంశంపై సదస్సు జరిగింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విశాఖ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎస్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు, కాలుష్య నియంత్రణకు చేస్తున్న కృషిని వివరించారు. అక్టోబర్ 2న స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖ పరిధిలో 7-8 మంది నోడల్ ఆఫీసర్లు నియమించినట్లు తెలిపారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ చైర్మన్ శోభన్ ప్రకాష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయని, ఈ కార్యక్రమాల్లో తాను భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. అన్ని కలుపుకొని ఈరోజు ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం నిజంగా ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమంలో నన్ను పాల్పంచుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. నన్ను పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి సంస్థ చేసే కార్యక్రమాలన్నీ సమీక్షించి ఒక మంచి కార్యాచరణ రూపొందించి కాంప్రహెన్సివ్గా మంచి ప్రోగ్రామ్ చేయడానికి కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. విజయనగరంలో మార్చి 20న జరిగే బాడీ బిల్డర్స్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారితో ఈ రోజు బాడీ ఫిట్నెస్ జిమ్ లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, కార్యదర్శి కోరాడు శ్రీనివాసరావు మాట్లాడుతూ బాడీ బిల్డర్ పోటీలో విజేతలను అభినందించారు. అలాగే విజయనగరం జిల్లా ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేయాలని కోరారు. అందుకోసం శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ, మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొని విజేతలుగా నిలవాలని కోరారు. అంతర్జాతీయ పోటీలు జూన్ 14న ఫిలిమ్స్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎంతో మంది విజయనగరం నుండి విజేతలుగా నిలిచారని, వారి వారసత్వాన్ని నేటికి కొనసాగిస్తున్నామన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు డి శ్రీనివాసరావు, నమ్మి ప్రసాద్, డి సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. పోటీలు ఈ నెల 22/3/2026 గురజాడ కళాభారతిలో మేము జిల్లా కాంపిటీషన్స్ నిర్వహించాం. అలాగే ఉమ్మడి జిల్లా అంటే పార్వతీపురం కూడా మన విజయనగరం జిల్లాలో కలిసి 2 జిల్లాలు కాంపిటీషన్ జరిపించాం. దీనికి దగ్గర 45-50 మంది బాడీ బిల్డర్స్ పోటీ చేశారు. దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ వరకు ప్రైజులు ఇచ్చాం. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్కి క్యాష్ అవార్డులు ఇచ్చాం. అలాగే ఓవరాల్ టైటిల్ కొట్టిన సంతోష్ కుమార్కి కూడా క్యాష్ అవార్డు ఇచ్చాం. ఈ క్యాష్ అవార్డులన్నీ మిర్రర్ జిమ్ వారు మనకి స్పాన్సర్ చేశారు. అలాగే జూన్లో శ్రీకాకుళంలో మిస్టర్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఆ కాంపిటీషన్కి ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన మేము పంపిస్తాను. విజయనగరం 2026 సంతోష్ అనే కుర్రాడికి వచ్చింది. ఆయన్ని అభినందించడం, ఆయనతో పాటు 45 మందికి ఈరోజు బాడీ బిల్డర్స్లా ప్రఖ్యాతమైనటువంటి విశిష్టమైనటువంటి బహుమతులు గెలుచుకోవడం జరిగింది. వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం. భవిష్యత్తులో విజయనగరం జిల్లాని, విజయనగరం జిల్లా ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఈ బాడీ బిల్డర్స్ పోటీలు అనేవి ఉపయోగపడుతున్నాయి. భావితరాల్లో యూత్కి గంజాయి, డ్రగ్స్, మందు కంటే ఆరోగ్యమే ముద్దని చెప్పి ఆరోగ్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేదానికి ఈ బాడీ బిల్డర్స్ పోటీలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఈరోజు పోలీస్ ట్రైనింగ్ కానీ, లేకపోతే ఇతర ఉద్యోగాలకు కానీ, మిలిటరీకి కానీ ఈ బాడీ బిల్డర్స్ పోటీలో తెచ్చిన ప్రైజులు, సర్టిఫికేట్లు ఉపయోగపడతాయి. ఉమ్మడి విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశం వాడవేడిగా సాగింది. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వరద కళ్యాణి, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధి, గ్రామస్థాయి అభివృద్ధి పనులు, సమస్యలపై సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా విద్యుత్ సమస్యలపై జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అధికారులు నిలదీశారు. సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, అలాగే అల్యూమినియం పోల్స్ వేయాలని చోట ఐరన్ పోల్స్ వేయడం పైన సభ్యులు, అధికారులు తీరుపై మండిపడ్డారు. మారుమూల గ్రామాలకు అంబులెన్స్ సదుపాయం సరిగా లేదంటూ ఏఎస్ఆర్ జిల్లా డిఎంహెచ్ఓపై జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడారు. గ్రామస్థాయి అభివృద్ధి సమస్యలపై సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు.
అనేక అంటే నాకు తెలిసి చాలా వరకు అనేక మండలాల నుంచి కూడా ఎక్కువ ఇష్యూస్ వచ్చేయండి. అనకాపల్లి మండలంలో ఫ్రీ కరెంటు రైతులకు 24 గంటలు ఇస్తున్నామని ఏదైతే చెప్పారో ఆ రైతులు ఈరోజు దాదాపుగా యూనిట్ కి చాలా అంటే 250కి మించి కూడా కట్టే పరిస్థితి ఉంది. ఎలమంచిలి, మునగపాక, అచ్యుతపురము, రాంబెల్లి సర్కిల్లో హైవే మీదుగా ఉన్నటువంటి ఫోల్స్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా అల్యూమినియం తోటి వేయవలసినటువంటి ఫోల్స్ అలా ఐరన్తో వేసేసి అది ఏదైతే ప్రజాప్రతినిధులు దాన్ని గమనించారో అప్పుడు వెంటనే దాని మీద పెయింటింగ్ వేసే కార్యక్రమాలు చేశారు. ఎస్సీ గారు కూడా ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇది ఖచ్చితంగా ఎవరైతే తప్పు ఎవరి వల్ల అయితే జరిగిందో ఖచ్చితంగా వారికి శిక్షించాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చింతపల్లి, అనంతగిరి, జీకే వీధి ఏరియాల్లో కూడా సబ్ స్టేషన్ కూడా నిర్మించాలని కూడా ప్రస్తావించడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి ఏఎస్ఆర్లో డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. వారి మీద ప్రతి ఒక్క జెడ్పీటీసీలు కూడా ఈరోజు కలెక్టర్ ముందు నా ముందు తెలియపరిచినట్టు. సో వారికి కూడా తక్షణమే మరి అల్లూరి జిల్లా నుంచి తొలగించాలని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా అక్కడ సఫిషియెంట్గా అంబులెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి, ఎన్ఆర్జీఎస్కి సంబంధించినటువంటి కొన్ని అవకతవకలు కూడా జరిగింది అని కూడా జీకే వీధి అదేవిధంగా చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో కూడా జరిగిందని కూడా ప్రస్తావించారు. గత కొన్ని రోజులుగా ఏదైతే చింతపల్లి మండలము జలగలగడ్డ అనే ఒక విలేజ్లో దాదాపుగా 15 రోజులు వారు నిరాహార దీక్ష చేశారు. పెద్ద ఎత్తున కూడా ఉద్యమం జరిగింది. సో ఇప్పుడు వారికి రోడ్డు కూడా ప్రారంభించారు, రోడ్ వేస్తున్నారు. అక్కడ ఉన్న విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీపై 50% రాయితీ ఇచ్చిందని, ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉందని, త్వరగా నగర ప్రజలు సంబంధిత పన్నులు చెల్లించాలని విజయనగరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం పూర్తవుతుందని ప్రజలు విషయాన్ని గమనించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ మరి 2 రోజుల్లో ముగుస్తుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మీ ఇండ్లకు సంబంధించిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, కొలాయి పన్నులను వెంటనే చెల్లించవలసిందిగా కోరుచున్నాం. ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నుల మీద మీరు చెల్లించవలసిన బకాయిలపై ఏదైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ మీద రాష్ట్ర ప్రభుత్వం 50% డిస్కౌంట్ ఇచ్చింది. ఆ విషయం అంతా మీకు తెలిసిందే. కాబట్టి మరి ఇంకా లేట్ చేయకండి. సోమవారం, మంగళవారం చేద్దాం అనుకున్నట్లయితే అక్కడ సర్వర్లు బిజీగా ఉంటాయి, అందరూ ఒకేసారి రావడం వల్ల. కాబట్టి ఆన్లైన్లో ప్రాబ్లం వచ్చి మీరు చెల్లించడం ఇబ్బందులు వచ్చినట్లయితే మీరు ఆ సదవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి వెంటనే రండి, త్వరపడండి, ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. 50% డిస్కౌంట్ పొందండి. వెంటనే నగరపాలక సంస్థ చెల్లించవలసిన ఆస్తి పన్నులు, కొలాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించవలసిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుచున్నాం. విశాఖ జిల్లా కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శనివారం కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది కలిసి శ్రమదానం, చెత్త తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జేసీ విద్యాధరి పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులను అభినందించి వారితో ఫోటోలు దిగారు. జేసీ విద్యాధరి సిబ్బందితో పర్యావరణ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ ఏడాది జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా మనమంతా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ భాగంలో కలెక్టరేట్ లో వాళ్ళందరూ కూడా స్వచ్ఛాంధ్ర కింద పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఇందులో 2-3 విషయాలు మనం చర్చించుకోవడం జరిగింది. మొదటిది శానిటేషన్ వర్కర్స్ యొక్క భద్రత అండ్ సేఫ్టీ. సో వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఏ విధంగా మాస్క్, గ్లౌస్ ఇవన్నీ వేసుకోవాలి, అండ్ అవి వేసుకోకపోతే ఎటువంటి వాళ్ళకి వచ్చే సంవత్సరాల్లో ఆక్యుపేషనల్ హజార్డ్స్ వస్తాయి అన్న దాని గురించి చర్చించుకోవడం జరిగింది. అండ్ ఈ నెల మన మెయిన్ ప్రయారిటీ అయినటువంటి నెట్ జీరో, అంటే లిక్కర్ చాలా తక్కువగా ఉండాలి. 1 టైమ్ యూస్ ప్లాస్టిక్స్ అవ్వచ్చు, లేదు ఎటువంటివైనా రీయూస్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఎక్కువ మనం స్ట్రెస్ చేస్తూ వేస్టేజ్ ని తగ్గించుకునే అంశంగా ఈ రోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సెగ్రిగేషన్ లో మనకి 3 రకాల సెగ్రిగేషన్ మనకి తెలుసు. సో మనం ఇంకొక వేస్ట్ గత 2-3 ఇయర్స్ గా కార్పొరేషన్స్ అవ్వచ్చు, రూరల్ ఏరియాస్ అవ్వచ్చు చూసేది ఏంటంటే ఈ వేస్ట్.
సో డివైసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువ అవుతుంది. అట్లీస్ట్ రిమైనింగ్ డ్రై అండ్ వెట్ వినో ఎట్లా మనం డిస్పోజ్ చేయాలి అని, ఈ వేస్ట్ ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అనేది కామన్ మ్యాన్ కి పెద్ద ఐడియా ఉండదు. సో దానికని మనం సెపరేట్ బిన్ కూడా కార్పొరేషన్ పరిధిలో తెచ్చుకోవడం జరిగింది. కార్పొరేషన్ పరిధిలో చూసుకుంటే మనకి RWSS చాలా యాక్టివ్ గా ఉంటాయి. వాళ్ళ ద్వారా మనం వాళ్ళ విత్ ఇన్ సొసైటీలో మనము నెట్ జీరోగా చేసుకుంటూ బాధ్యత తీసుకోవాలి. సో ఆ బాధ్యత తీసుకున్నట్లయితే మనకు అది ఈజీగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నెల్లిమర్ల మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీరామునికి ఉదయం వేకుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం శ్రీరామనామంతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని, శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. రామతీర్థాద్దివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారికి ఉగాది నుంచి శ్రీరామ వరకు కూడా స్వామివారికి శతసహస్రామ తులసీదలాచన కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమంతో పాటు ఏకశాలలో సుందరకాండ, ఆదిత్యవృధయము, సుదర్శనాష్ట సుదరకమసంతో హవనం జరుగుతుంది. తర్వాత ఆస్థాన మండపంలో 40 మంది వైష్ణవులు వ్యక్తులచే శ్రీమద్ రామాయణము, సుందరకాండ, దానితో 4 జీవిప్రభం సేవాకాలంతో స్వామివారికి ఉత్సవాలు చేస్తూ ఈ శ్రీరామ నవమునాడు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ముత్యాల తరములతో కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీరామనవమి మరుసటి రోజు నాడు పుట్టిన పుష్యమి నక్షత్రం, దశమి పుష్యమి నక్షత్రం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి సాంభాజ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇందులో మొట్టమొదట స్వామివారికి అర్చన, బాలభోగం అర్చన జరిగిన తర్వాత యాగశాలలో ఈ 9 రోజులు జరుగుతున్న సుందరకాండ హవనంకి మహాపూర్ణావతి నిర్వహించి ఈరోజు స్వామి ఆస్థాన మండపంలో సీతారామ స్వామి వారికి పట్టాభిషేక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటుంటాం. ఈ కార్యక్రమంలో రామాయణంలో ఏ విధంగా అయితే పట్టాభిషేకం సమయంలో స్వామికి కిరీటధారణ జరుగుతుందో ఆ విధంగా స్వామివారికి స్వర్ణ కిరీటాన్ని స్వామికి అలంకరణ చేసి పట్టాభిషేక కార్యక్రమాన్ని మనం జరుపుకుంటుంటాం. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రాత్మక తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపింది. ఈ తీర్మానంపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ అమరావతి ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్తులో రాజధాని మార్పు ఇటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర చట్టం ద్వారా రక్షణ కల్పించడమే ఈ తీర్మానం యొక్క ప్రధాన ఉద్దేశం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖతో పాటు పార్లమెంట్ ఉభయ సభల స్పీకర్లకు పంపారు. ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యరు, కానీ ఈనాటి సమావేశం ప్రాముఖ్యత దృష్ట్యా ఒక సగటు తెలుగువాడిగా నా ఆవేదన అభిప్రాయాలు పంచుకోదలిచాను. 5.5 కోట్ల మంది ఆంధ్రులు ఆకాంక్షలను ఈ పవిత్రమైన సభ ఒక ప్రతిరూపం. ఈరోజు ఈ సభ మన రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞం జరగబోతుందని నేను భావిస్తున్నాను. దీనికి 164 సభ్యులతోటి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఈ రోజున మేము ఆ మాట నిలబెట్టుకునే భాగంలో ఒక అడుగు, బలమైన అడుగు పాదముద్ర పడింది అధ్యక్షుడు. ఇది చట్టసభల్లో ఇచ్చే మాట, జస్ట్ ఒక సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో ఇస్తున్నాం చేస్తాం అలా కాదు. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ అ కమిట్మెంట్, అంటే వాగ్దానం అధ్యక్షుడు.
ఏదో ఇచ్చాం కదా మాట అలాగే, ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ is what transforms a promise into a reality. This is what said by Lincoln. కమిట్మెంట్ ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీఆర్ కమిటింగ్, వీ హ్యావ్ కమిటెడ్, వీ విల్ మేక్ షూర్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపై గుంటూరు మధ్యలో ఉంటుంది. అధికార వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి చేయడం మా బాధ్యతని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి దాని ప్రకారం పనిచేశాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పాను. అదే మరి అధ్యక్ష ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు చూపించారు. రోజుకు ఒక మాట, ఓసర వెళ్ళి రాజకీయాలు అంటే కనీసం టెక్నాలజీ వచ్చిన రోజుల్లో మనం చెప్పిన మాటని మళ్ళీ మారిస్తే ఏమనుకుంటారో కూడా లేకుండా 14-19 చెప్పిన తర్వాత ఇల్లందు మండలంలోని సత్యనారాయణపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఉన్న హజరత్ కాసిం దుల్హా నాగుల్ మీరా దర్గాలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా దర్గాలోని శ్రీరామ కళ్యాణం నిర్వహించడం విశేషం. హిందూ సాంప్రదాయబద్ధంగా రాముల వారి కళ్యాణాన్ని అభిజిత్ లగ్నంలో నిర్వహించారు. భద్రాచల సీతారామ కళ్యాణం మాదిరిగానే ఎదుర్కోల ఉత్సవం రాముల వారిని ఒక చోటు నుంచి తీసుకొచ్చి సీతమ్మ వారిని మరొక చోటు నుంచి తీసుకొచ్చి దర్గాలో కళ్యాణం జరిపించారు. దర్గాలోని హిందూ పూజారులచే రాముల వారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ రోజున శ్రీముల వారి పట్టాభిషేకం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నాగుల్ మీరా దర్గాలో హిందువులు, ముస్లింలు రాముల వారి కళ్యాణంలో పాల్గొన్న ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. జిల్లాలో ఇప్పటి వరకు 60 మెగావాట్లు సోలార్ గ్రిడ్స్ ను వినియోగిస్తున్నామని ఏపీ ఈపీడీసీ ఎస్ఈ లక్ష్మణరావు తెలిపారు. జిల్లాలో 1 మెగావాట్స్ కు నాన్ కమర్షియల్, నాన్ సెంట్రల్ ఫైనాన్స్, ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా సోలార్ ను వినియోగిస్తున్నారని అన్నారు. పీఎం కుసుమ్ స్కీమ్ నుంచి 14,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి తీసుకొస్తున్నామని, అందుకు సోలార్ డెవలపర్ తెర్ల మెరకముడిద మండలంలో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూపు టాప్ ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు పీఎం సుగమ్ స్కీమ్ లో గృహ వినియోగదారులకు 16,000 మందికి విద్యుత్ ఉత్పత్తిని అందించేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు. మన విజయనగరంలో చూస్తే 40 మెగావాట్స్ ఇప్పటి వరకు మనం టోటల్ పిఎం సూర్యగర్ ప్లస్ ఇది కలిపితే 60 మెగావాట్ల వరకు మనం ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ కానివ్వండి లేకపోతే ఈ గ్రౌండ్ మౌంటెడ్ కానీ మనం పెట్టడం జరిగింది. సో ఈ సోలార్ని మన 60 మెగావాట్లు అంటే చాలా ఎక్కువ మొత్తంలోనే మనకి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. అయితే దీన్ని మనం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు కానీ మన ఈ గ్లోబల్లో ఏ రకంగా అయితే ఈ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్న కారణంగా తర్వాత ఈ యొక్క సహజ వనరులను తరిగిపోకుండా దాన్ని భద్రతతో కూడినటువంటి మనం పవర్ సెక్టార్ని ఇవ్వాలి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే పాలసీస్లో భాగంగా దీన్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం దీన్ని ఇంకా మరింత ఎక్కువ స్థాయిలో ఈ యొక్క పిఎం కుసుమ్ స్కీమ్ అనేది కూడా వచ్చింది. ఈ పిఎం కుసుమ్ స్కీమ్లో కూడా 14 మెగావాట్లు అంటే 14,000 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను కూడా మనం ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ వినియోగదారులకి అందుబాటులో తేయడానికి దానికి కూడా మనం టెండర్ అవార్డు చేస్తున్నారు. ఆ పనులు కూడా మనం పూర్తి చేయడానికి తగు ఏర్పాట్లు చేసాం. దాన్ని కూడా ఈ యొక్క మెరకముడిదాం తెర్లాం ఏరియాలో ఈ ప్రైవేట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు ఆ సోలార్ డెవలపర్. సో దాన్ని కూడాను మెటీరియలైజ్ చేస్తే ఇంకొక 14 మెగావాట్లు దాని ద్వారా కూడా ఉత్పత్తి అవుతుంది.
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు జీవితం నేటి యువతకు ఆదర్శమని బహుభాషల్లో ప్రావీణ్యం సంపాదించిన యువతకు అవకాశాలు మెండుగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. తెలుగు సాహిత్యకారుల్లో అగ్రగణ్యుడు, బహుభాషా కోవిదుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతిని పురస్కరించుకొని ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయం నందు ఆడిటోరియం నందు ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణాచార్యులు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నారాయణాచార్యులు తెలుగు సాహిత్య రంగానికి చేసిన కృషి అమోఘమని తెలిపారు. చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారని, సంగీతం, సాహిత్యం, నాట్య రంగాల్లో రాణించడంతో పాటు తులు, ఫ్రెంచ్, పర్షియన్ వంటి 14 భాషలు నేర్చుకున్నారని, పాలీ భాషలో మంచి ప్రావీణ్యం సాధించినట్లు తెలిపారు. విశేషమైన కృషి చేశారు. తను రచించిన శివతాండవము, జనప్రియ రామాయణము ప్రపంచ తెలుగు అభిమానులందరికీ కూడా సుపరిచితము. అంతేకాకుండా తను 14 భాషల్లో పాండిత్యాన్ని సాధించి ఈవెన్ మలయాళంలో కూడా ఒక నిఘంటువును రాసే పరిస్థితి తనకి ఉంది. అంతేకాకుండా జనప్రియ రామాయణం జనులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ రామాయణాన్ని తీర్చిదిద్దారు. అందుచేతనే తనకి సరస్వతి పుత్ర అనే బిరుదుని ఇచ్చారు. అలాగే పద్మశ్రీ బిరుదు కూడా ఉంది. ఈ విధంగా తెలుగు సాహిత్యానికి విశేషమైన కృషి చేసినందుకు మన తెలుగువాడు అంత స్థాయి మనకి ఇచ్చినందుకు మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింతలు, విశేషాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ లో జరుగుతున్న మార్పులు నేటి తరం విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నాలు పాఠశాల యాజమాన్యం తెలుసుకోవాలని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్ బాబ్జీ అన్నారు. ఈ రోజు కోరుకొండలోని ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లోని లక్ష్య సైన్స్ ఎక్స్పో జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం బీసెట్టి బాబ్జీ మాట్లాడుతూ ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు చాలా చురుగ్గా ఉన్నారని, అద్భుతమైన అంశాలను చేపట్టి సైన్స్ ఎక్స్పోలో ప్రదర్శించారని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 5, 6వ తరగతి విద్యార్థులు తయారు చేసిన ఆధునిక డ్రోన్లు, స్పేస్ ల్యాండర్స్ పనితీరును చూపించి తీరు చాలా బాగుందని, వాతావరణ కాలుష్యం, నగరాల్లో పేరుకుపోయిన చెత్తని సేకరించి శుద్ధి చేయడం, సాగునీటి పొదుపు చేయడం, అడవుల పెంపకం అవసరం తదితర అంశాలపై విద్యార్థులు మంచి ప్రదర్శనలు ఇచ్చారని అన్నారు. విద్యతో పాటుగా విద్యార్థులకి సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరారు. ఈ సమావేశంలో ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ కె సీతయ్య, ప్రిన్సిపల్ బి లక్ష్మణమూర్తి, అల్లు అవినాష్, ఈపలవలస గోపి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి సృజనాత్మకత పెరగాలి అన్నదే మా ఉద్దేశం. వాళ్ళకి చిన్న వయసులోనే ఈ రోజుల్లో టీవీకి ఆ తర్వాత లేకపోతే స్మార్ట్ ఫోన్కి లేకపోతే ఆన్లైన్ గేములకి వాళ్ళు ఎడిక్ట్ అవుతున్నారు. మన మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ ఆర్ గోయింగ్ టు టీచ్ ఓన్లీ ది థియరిటికల్ థింగ్స్ అండ్ దెన్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ది వర్చువల్ వరల్డ్. యాక్చువల్లీ హౌ టు అప్లై వాట్ దే లెర్న్, నేర్చుకున్నది ఏ విధంగా దాన్ని ప్రపంచంలో దైనందిక కార్యక్రమంలో జరుగుతున్న వివిధ విషయాల్లో వెనక ఉన్నటువంటి సైన్స్ తెలుసుకోవాలంటే వాళ్ళు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్లు చేయాలి అన్నది. ఈ రోజు ఇలా జరిగిందంటే ఇది ఎంతో సంవత్సరాల తరబడి మా అధ్యాపకులు గైడెన్స్లో విద్యార్థులు చేసి తల్లిదండ్రుల సహకారంతో ఇంత చక్కగా విజయవంతం అవుతున్నందుకు మాకు ఎంతో తృప్తిగా ఉంది. విద్యార్థులకు లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం సామాజిక చైతన్యం వైపు ఉండాలి, సమగ్రమైనటువంటి అధ్యయనం వైపు ఉండాలి. ఈ అధ్యయనంతో పాటు సమగ్ర చైతన్యం కోసం ఈ లక్ష్య పేరు పైన ఒక గొప్ప ఎక్స్పోని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అటువంటి బయోడైవర్సిటీ పైన కానీ, లేకపోతే వాల్కనస్ పైన కానీ, లేకపోతే పర్యావరణం పైన కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్లు సమృద్ధిగా తాగునీరు, సాగునీరు రంగాల్లో జరుగుతున్న పెను మార్పులు కానీ, అంతరిక్షంలో జరుగుతున్నటువంటి పెను మార్పులపైన కానీ గొప్ప ఎక్స్పోలో చెప్పగలిగారు. చాలా అద్భుతం, పిల్లలకు అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలని అంచనా వేయాలనుకుంటే ఈ స్థాయి నుంచే, ఈ వయసు నుంచే ఆ పిల్లల దృష్టిని అటువైపు మరల్చాలి. దీనికి సాధన పడుతున్నటువంటి ద వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూలు యాజమాన్యంతో పాటుగా ఉపాధ్యాయ బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమన్నా
ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయనగరం మండలం గుండాలపేటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వి డెంటల్ కేర్, శ్రీనిధి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పుష్పగిరి కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. సర్పంచ్ కంది జగదీశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం కోసం ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో వి డెంటల్ కేర్ ప్రతినిధి ప్రదీప్, శ్రీనిధి హాస్పిటల్ నుండి భానుప్రసాద్, పుష్పగిరి ఆసుపత్రి నుండి భీమ్ శంకర్ తమ సిబ్బందితో కలిసి వైద్య సేవలు అందించారు. ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావు ఈ కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. నగరంలో ఎలుగుబంటి వారి వీధి రామాలయం వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నారాయణ నృత్యాలయం నిర్వాహకులు టి సత్యనారాయణ దర్శకత్వంలో పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు విశేషంగా అలరించాయి. ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా సాగిన ఈ ప్రదర్శనలో వేడుకలు ప్రత్యేక ఆకర్షణ నిలవగా ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బహుమతులు ప్రదానం నిర్వహించారు. నగరంలోని చారిత్రాత్మక ఐకోనేరు గట్టుపై కొలువైన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. 1872లో ఒక యోగి ద్వారా ఇక్కడకు చేరిన ఈ విగ్రహాన్ని తొలుత జయంతి రామలింగేశ్వరరావు దంపతులు చిన్న గుడి నిర్మించి ప్రతిష్ఠించారు. తదనంతరం కాలంలో జయంతి సుబ్బలక్ష్మి గారు భక్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు ప్రధాన అర్చకులు జగన్నాథరావు పర్యవేక్షణలో నిత్య పూజలు, విశేష సేవలతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అప్పట్లోనే మహారాజులు ఈ ఆలయ పోషణార్థం 1000 ఎకరాలు భూములు కేటాయించినట్లు చరిత్ర చెబుతుంది. మరి ఆ భూములు ఉన్నాయా లేవా ప్రశ్నార్థకమే. సుభద్రాదేవి ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి వారికి సుభద్రాదేవి భార్య వివాహం అయిందా అని అనుమానం వస్తుందండి. ఆయన నవ్యాకరణ పండితుడు. కొన్ని కార్యక్రమములు చేసినప్పుడు ధర్మపత్ని లేకపోతే పనికిరాదు కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క కుమార్తె అయిన సుభద్రాదేవిని వివాహం చేసుకుని ఆ కార్యక్రమానికి చేశారు. అవి 3 ఉపాలయాలు, శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి వారు. దాని పక్కనే మనకి దక్షిణం వైపుకి శ్రీ పంచముఖి ఈశ్వరుడండి, 5 ముఖములు కలిగింది. అంటే ఈశా వాసివార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతికి చట్టబద్ధత, కేంద్రానికి ఏపీ అసెంబ్లీ తీర్మానం. చట్టబద్ధత ఇక తిరుగుతుండదన్న సీఎం చంద్రబాబు. విజయనగరంలో ముమ్మరంగా ప్రజా దర్బార్, సమస్యల పరిష్కారమే లక్ష్మణ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. రామతీర్థంలో వైభవంగా శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం, కిక్కిరిసిన భక్త జనం. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.